ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం వలన రోజంతా దేవుని కాపుదల మరియు ఆ దేవాది దేవుని మెండైన దీవెన ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి గారులు ఈ విధంగా మనకు తెలియజేయుచున్నారు. దేవుడు మన కొరకు చేసిన వాగ్దానములు అన్నీ అవును అన్నట్టుగానే నెరవేర్చుచున్నవి. కావున ప్రియ సహోదర సహోదరి, వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు, శక్తివంతుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయగల దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నో మేలులు దాచి ఉంచున్నారు. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, పరిస్థితులు చూసి నిరాశపడవద్దు. దేవుడు తప్పక మన పట్ల అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించగలరు. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన చేసిన వాగ్దానములు ఖచ్చితముగా నెరవేర్చగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, స్వార్థ ప్రకటన చేయుట మనకు దేవుడు అప్పచెప్పిన బాధ్యత. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు ఎదురైనా సరే దేవుని మహిమపరిచే వారిమిగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారిమిగా ఉండాలి. శ్రమలు చూసి కృంగిపోవద్దు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, గొప్ప దేవుడు మన పట్ల ఎన్నో మేలులు దాచి ఉంచినారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ కృపతో మమ్మలను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారికున్న బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. చంటి బిడ్డలను కాపాడండి. వారి శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలందరూ క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరుకునేలా మీ కృప ఉంచండి. అల్లర్లు, గొడవలు సృష్టించే వారిని తాకండి. వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి వారు మారుమనసు పొంది రక్షింపబడి మీ నామమును మహింపరిచే వారిగా చేయండి. గర్విష్ఠులను మార్చండి, మోసగాళ్లను మార్చండి, అక్రమం చేసేవారిని మార్చండి, అమాయకులను ఇబ్బందులకు గురి చేసే వారిని మార్చండి. వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి వారు మారు మనసు పొంది మీ నామమును స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.